హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఆల్రెడీ మనం ముందు తరగతిలో ఆరోగ్యమే మహాభాగ్యం గురించి తెలుసుకున్నామండి. కానీ ఈరోజు నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే, తల్లిదండ్రులుగా మన యొక్క బాధ్యత. మనం తల్లిదండ్రులుగా మనం పిల్లల్ని సరైన ఆరోగ్యంలో ఉంచుతున్నామా లేదా, లేక మన పిల్లలకి మనమే అనారోగ్యాన్ని కొనిస్తున్నామా? నిజమేనా ఇది? ఖచ్చితంగా మన పిల్లలకి మనమే అనారోగ్యాన్ని కొనిస్తున్నాం. ఎందుకంటే చిన్నపిల్లలకి ఏంటంటే వాళ్ళు అల్లారు ముద్దుగా ఉండాలని, లేదా వాళ్ళు ఏం అడిగినా చెయ్యాలని, వాళ్ళు ఏం కావాలన్నా కొనేస్తాం. అప్పుడు ఏం చేస్తామంటే చిన్నప్పుడు వాళ్ళు ఏం అడిగినా కొనేస్తాం. వాళ్ళు ఏం చేస్తారు, జంక్ ఫుడ్ అనమాట. లేస్ ప్యాకెట్లని, అలాగే ఈ పిజ్జా బర్గర్లని అన్నీ కూడా నిలవ ఉన్న పదార్థాలని బాగా ఇష్టపడతారు. చిన్నప్పటి నుంచి అదే తినడం వల్ల వాటి రుచికి వాళ్ళు అలవాటు పడిపోయి పెద్ద అయ్యాక కూడా వాటిని మానలేకపోతున్నారంట. మనం ఏం చేస్తాం, చిన్నపిల్లలు కదా ఏడుస్తున్నారు అనేసి ఏ లేస్ ప్యాకెట్ అనో లేదా ఏ కురుకురు అని కొనేసి ఇచ్చేస్తాం. కానీ దీనివల్ల వాళ్ళకి ఫ్యూచర్లో చాలా ఇబ్బందులు అనేవి వస్తున్నాయండి. ఎందుకంటే ఇప్పుడు మనం చిన్నపిల్లలు చూసారంటే వాళ్ళకి మనం లేస్ ప్యాకెట్ కొనిస్తున్నాం. అది ఏంటంటే అవన్నీ కూడా నెలగా ఉంచేసి ప్యాకెట్లో అమ్ముతారు. దానిలో ఆరెంజ్ ఫ్లేవర్ ఉంది, లేదా యాపిల్ ఫ్లేవర్ ఉంది అని చెప్పేసి మార్కెట్లో రకరకాలుగా అమ్మేస్తున్నారండి. మనం నిజంగా చూసామో అందులో ఆరెంజ్ ఫ్లేవర్ ఉంటుందో లేదా యాపిల్ ఫ్లేవర్ ఉంటుందో మనం నిజంగా చూస్తున్నామండి. నిజంగా పిల్లలకు మనం ఇంటి దగ్గర మన చేతితో వండిసిన వంటలు పెట్టాలండి. అలాగే నానబెట్టిన పప్పు దినుసులు ఏవైనా సరే వాళ్ళకి మంచి ఆహార పదార్థాలను ఇప్పటి నుంచి అలవాటు చేయాలండి. మనం ఏం చేస్తున్నామంటే ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్లో బిజీ 6 నెలల బేబీ నుంచి కూడా సెర్లాక్ అని అన్నీ కూడా మార్కెట్లోని దొరికినవే పిల్లలకి పెడతారనమాట. ఇందులో బాదం ఫ్లేవర్ ఉందని, ఇందులోనేమో ఆరెంజ్ ఫ్లేవర్ ఉందనేసి 6 నెలల పిల్లల నుంచే మార్కెట్లోని దొరికినవి కొనేసినవే పెట్టడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారండి. పూర్వం అలా కాదు కదండి. మన తాత ముత్తాతలు 6వ నెలల నుంచి కూడా ముగ్గు తయారు చేసేవాళ్ళు. అది ఎలా అంటే వాళ్ళ చేతిలో చక్కగా కొంచెం బియ్యం బాగా నానబెట్టేసేవారు, బాగా ఎండబెట్టేసి, అలాగే కొంచెం కందిపప్పు జీలకర్ర వేసేసి బాగా దూరగా వేయించేసి బాగా దాన్ని ఏంటంటే తిరగలో వేసి తిప్పేసి చక్కగా దాన్ని ఏమో జల్లెడ పెట్టేసి ఆ పిండిని బాగా ముగ్గులా తయారు చేసి అందులో ఇంట్లో తయారు చేసిన ఒక నెయ్యిని అనేది వేసేసి పిల్లలకు 6 నెలల నుంచి పెట్టేవారు. కానీ మనం అలా అంత ప్రాసెస్ చేస్తున్నామండి. లేదు, చక్కగా ఏ డీమార్ట్కో లేదా ఏ రిలయన్స్ మార్ట్కో వెళ్ళిపోతున్నాము. సెర్లాక్ ప్యాకెట్ నుంచి కూల్ డ్రింక్స్ అని, అలాగే ఫ్రూట్స్ జ్యూస్ అని ఇవన్నీ కూడా మనం వేరే ఎవరో తయారు చేసి నిల్వ ఉంచినవే మన డీమార్ట్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా బ్యాగులు నింపేస్తున్నామండి. నెలకు సరిపడవన్నీ తెచ్చేస్తున్నాము. కానీ దానివల్ల ఏమవుతుంది ఏంటంటే పిల్లలకి ఊబకాయం అంటే ఎక్కువగా లావ్ అయిపోతున్నారు. వాళ్ళు అసలు కొంతమంది పిల్లలు ఏం తింటారు, లావ్ అయిపోతారు. అలాగే చిన్న బుడ్డి పిల్లలకి సైట్. అలాగే అమ్మాయిల విషయంలో చూసుకున్నారనుకోండి, 11-10 సంవత్సరాలకే పిల్లలు ఈ రజస్వాలు అదే అయిపోతున్నారు. సరైన ఫుడ్ లేకనమాట. వాళ్ళు ఏం చేస్తారు, ఈ లేస్ ప్యాకెట్లు మనకి ఈజీగా ఉంటుంది. ఒక ప్యాకెట్ కొనేసి ఇచ్చామనుకోండి, వాళ్ళు కూర్చొని చక్కగా తింటారు. అలా అవి తినడం వల్ల ఏమవుతుందంటే పెద్ద అయ్యేటప్పుడు కూడా ఈ పిల్లలకి ఈ తిండి సరిగ్గా చిన్నప్పుడు ఉండదు. పెద్ద అయినప్పుడు ఏం చేస్తున్నారంటే ఈ సరిగ్గా తిండి లేక, కాబట్టి చిన్నప్పటి నుంచి మంచి పోషకాహారం మీరు పిల్లలకి అందించారనుకోండి, వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు. వాళ్ళు ఏమనుకుంటున్నారో అన్నీ సాధిస్తారు. విత్తు మంచిదైతే చెట్టు కూడా మంచిది అవుతుంది. పునాది బలంగా ఉంటే మనం ఎన్ని ఇళ్ళైనా కట్టుకోవచ్చు, పైన ఎన్ని పోర్షన్లు అయినా కట్టుకోవచ్చు. అలాగే పిల్లలకి చిన్నప్పటి నుంచి కూడా మంచి ఆహారం అందిస్తే కదండి వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు. లేదనుకోండి, ఇప్పుడు ఎక్కడ చూసినా ఒక 30 ఇయర్స్ దాటితే చాలండి, అబ్బాయిలోనో అమ్మాయిలో అయినా సరే పెద్ద పొట్టలు వచ్చేస్తున్నాయి. అలాగే హెయిర్ ఫాల్ అవుతుంది. బీపీ అని, షుగర్ అని, క్యాన్సర్ అని అన్నీ ఏం చూసినా ఎవరి ఒంట్లో చూసినా ఏదో ఒక రోగమే వేసుకుంటున్నారండి. దీనికి కారణం ఏంటంటే మనం చిన్నప్పటి నుంచి సరైన పోషకాహారం తినక, పూర్వం ఏం చేసేవారండి, ఏ టైంకి ఆ టైం వండుకొని తినేవారు. ఇప్పుడు మనకి ఎక్కడ చూసినా రైస్ పెట్టేసుకుంటున్నాం, కర్రీ పాయింట్. ఎక్కడ చూసినా ఫుడ్ కోర్ట్స్ ఎక్కువైపోతున్నాయండి. వాళ్ళు ఏం చేస్తారంటే
మనందరినీ ఆకర్షించడానికి రకరకాల కలర్స్ వాడతారనమాట అందులో. అలాగే కొన్ని కెమికల్స్ కూడా యూజ్ చేస్తారండి. అవి మనకి తినడానికి టేస్టీగా ఉన్నా మన ఆరోగ్యాన్ని కూడా అంతే టేస్టీగా పాడు చేస్తాయండి. కాబట్టి దయచేసి మన పిల్లలకి ఇప్పటి నుంచి అయినా సరే మనకి అందుబాటులో గుడ్డండి ఉడకపెట్టేసి ఇవ్వలేమా, శనగలు నానపెట్టేసి ఇవ్వలేమండి మనం, అలాగే బాదం పప్పు రోజుకొక 2 పిక్కలు ఇవ్వలేమా మనమండి. ఇలాంటి ఆరోగ్యాన్ని మనం ఇస్తే కదండి వాళ్ళ ఫ్యూచర్లోని ఏదైనా ఒక ఐఏఎస్ అయినా ఐపీఎస్ అయినా ఏం అవ్వాలనుకున్నా ముందు వాళ్ళ ఆరోగ్యంగా ఉండాలి కదండి. తల్లిదండ్రులుగా ముందు మనం అందిస్తున్నామా లేదా, మంచి పెద్ద స్కూల్లో వేస్తున్నాము, మంచి అన్ని రకాలుగా చూస్తాం, అన్నీ కొనేసి ఇస్తున్నాం మెయిన్, అది కాదండి. వాళ్ళు తినేది కూడా మన కడుపుని నింపేస్తున్నాం అంతే. కానీ అందులో ఏ విటమిన్స్ వెళ్తున్నాయో వెళ్తున్నాయో ఏం చూడట్లేదండి. కాబట్టి తల్లిదండ్రులారా ఇది ఒకటే గమనించండి, మీరు పిల్లలకి చిన్నప్పటి నుంచే సరైన పోషకాహారాన్ని అందించండి. లేదనుకోండి వాళ్ళకి సైట్ అను, లేదా లావు అవ్వడం అను, క్యాన్సర్ అని, ఊపిరితిత్తుల సమస్యలని, ఇలా చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారండి. అవి మన చిన్న అవగాహన లోపం వల్ల మాత్రమే జరుగుతున్నాయండి. కాబట్టి పిల్లల కడుపు సరైన పోషకాహారంతో నింపండి. మీ పిల్లలకి అనారోగ్యాన్ని కొనివ్వకండి దయచేసి. ధన్యవాదాలు.